నమస్తే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎన్ని రివ్యూలు చూసారో అవన్నీ వేస్ట్ అనమాట, స్క్రాప్. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరెవరు రివ్యూలు చెప్పారో వాళ్ళెవరికి ఏ సినిమా నాలెడ్జ్ లేదు, కనీసం ఒక సినిమాలో పనిచేసిన నాలెడ్జ్ లేదనమాట, నిల్లు. ఆడెవడో సినిమాకి సంబంధం లేని వాళ్ళు బయట ఎవరెవరో యూట్యూబర్, చిన్న చిన్న కరేపాకు వీడియోలు పకోడీ వీడియోలు చేసుకునే యూట్యూబర్ అనమాట. సో వాళ్ళకి సినిమా నాలెడ్జ్ కానీ, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఒక మేకప్ డిపార్ట్మెంట్ కానీ, ఒక 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్స్ కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి దేని గురించి తెలియక వాళ్ళు ఏదో మాట్లాడేస్తుంటారు అనమాట. సో అలాంటి వీడియోలన్నీ చూసి మీరు కూడా ఏదో ఒకటి ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే సినిమా అంటే కోట్లలో పెట్టి తీస్తారు. ఒక్కొక్క ప్రొడ్యూసరు చాలా కష్టపడి కోట్లు పెట్టి సినిమా తీస్తారనమాట. ఒక పెద్ద హీరో ఎంతో కష్టపడి షార్టమ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు ఈ సినిమాల గురించి 4-5 రివ్యూలు చెప్పేసి ఏవో మాట్లాడేసి సింపుల్గా కొట్టిపడేస్తారు. అదంతా ఫేక్ అనమాట. అలా ఎప్పుడు ఏ రివ్యూలో నమ్మకంటే జెన్యున్ రివ్యూ, జెన్యున్గా మంచిగా సినిమా చూసి నీట్గా సినిమాకి పనిచేసి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కి నేను చాలా రోజులు వెళ్ళాను, పనిచేసాను, సినిమాకి పనిచేసి నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాను కాబట్టి నాకు ఇంచ్ టు ఇంచ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఏ కష్టం ఎలా ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్, ఫైటర్స్, అది ఇది ప్రొడక్షన్ అన్ని కష్టాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇలాంటి ఒక వీడియో చూసారంటే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో లైక్ చేస్తే ఎలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది, చాలా మందికి పాస్ చేస్తుంది, యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఏంటంటే చాలా వరకు మంచి మంచి ప్లేసెస్లోనే షూటింగ్ చేశారు. చాలామంది రివ్యూ చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ స్టాండర్డ్స్ లేవు, ఇప్పుడో పాత 25 సంవత్సరాల కిందట్లా యూజ్ చేశారో, లొకేషన్స్ కానీ అంత అప్గ్రేడెడ్ చూపించలేదు. ఉస్తాద్ భగత్ సింగ్కి సినిమాకి ఎంత కావాలో అలాంటి లొకేషన్స్ అంత బాగా చూపించారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. అది 100% కాదు, 1000% పక్కా. ఎందుకంటే ఎవడో యూట్యూబర్ ఏదో రివ్యూ చెప్పాడని అందులో తగ్గట్టుగానే ఉండాలని అలా ఉండకూడదు. సినిమాకి తగ్గట్టు, దానికి తగ్గట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్స్, సెట్ అసిస్టెంట్స్, ఎంతోమంది సెట్ బాయ్స్, కొన్ని 100 మంది కలిసి పనిచేసి ఆ లొకేషన్స్ అవన్నీ సెట్స్ రెడీ చేస్తారు. సో ఆ సినిమాకి తగ్గట్టుగా సెట్స్ అయితే రెడీ చేశారు. నెక్స్ట్ ఫైట్ మాస్టర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్, పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన ఫైట్ మాస్టర్లు. ఫైట్లో కూడా ఎరగొట్టేశారు, మామూలు ఫైట్లు అయితే అల్టిమేట్ అసలు. ఇంకా సాంగ్స్ కూడా చాలా మంచి మంచి పెద్ద మూవీస్ కొరియోగ్రఫీ చేసిన కొరియోగ్రాఫర్స్తోనే చేయించారు. సో సాంగ్స్ కూడా హైలైట్ అనమాట. చాలామంది ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే సోగెళ్ళింది, సెకండ్ హాఫ్ అంతా అలా సప్పగా అయిపోయింది. అది చాలా తప్పది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నీకు ఏమేమి పెట్టాలి, ఏ ఎలిమెంట్స్ ఉండాలో, కామెడీ ఎంత ఉండాలో, ఎక్కడ ప్లేన్గా ఉండాలో, ఎక్కడ హైప్ ఉండాలో, ఎక్కడ ఏ డైలాగ్ ఎలా రాయాలో అలా అంత రాసి అంత చక్కగా తీశారనమాట డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఎన్నో నెలలు షూటింగ్కి వెళ్ళి చూశాను కాబట్టి చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క టేక్ ఈవెన్ సింగిల్ టేక్ కూడా చాలా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా వదలకుండా అంత బాగా తీశారనమాట. ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో సినిమాకు పనిచేసినందుకు నాకు ఎంత నాలెడ్జ్ ఉంది. బయట వాళ్ళు ఎవరెవరో చెప్పిన వీడియోలు అయితే దయచేసి చూడకండి. ఇంకోటి, ఈ ఇద్దరు హీరోయిన్లు పెట్టారంటే ఇద్దరు హీరోయిన్లు పెట్టాడు పాట, రొటీన్ స్టోరీ, రొటీన్ మోడల్ అదంతా అంటున్నారు చాలామంది. కానీ ఏంటంటే ఈ సినిమాకి స్టోరీ ఫస్ట్ హాఫ్లో ఏం తీసుకున్నారో దానికి సూటబుల్గా ఒక హీరోయిన్ తీసుకున్నారు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్కి సెట్ అయినట్టు కరెక్ట్గా దానికి తగ్గట్టు ఒక హీరోయిన్ తీసుకున్నారు. ఈ రెండు పర్ఫెక్ట్, ఇందులో మాట్లాడడానికి ఇంకేం లేదు. సో ఏ హీరోయిన్ తీసుకోవాలి ఏంటి అని అన్ని పెద్ద పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్లకి చాలా తెలుస్తుంది. మీరు మధ్యలో వచ్చి కరేపాకుగా ఏదేదో మాట్లాడేసి చాలా తప్పది. ఎందుకంటే ఫ్యాన్స్ కొంతమంది ఎంతోమంది బాధపడతారు. ఎందుకంటే ఇంత మంచి సినిమాని ఈ రివ్యూలు ఆలీలు చెప్పేసి ఏదో ఒకటి చేసి ఫ్లాప్ అది ఇది అనేసి ఇలా చెప్పడం చాలా తప్పు అనమాట. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే చాలామంది ఎప్పుడూ సరే మీరు ఈ రివ్యూలు చెప్పినప్పుడు వీడియోస్లో నెగిటివే వేస్తున్నారు, పాజిటివ్ చెప్పరు. పాజిటివ్ అయితే అల్టిమేట్ అసలు థౌజండ్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అలా సినిమా గురించి, డైరెక్టర్ గురించి, హీరో గురించి, హీరోయిన్స్ గురించి, మాస్టర్స్ గురించి, ఫైట్ మాస్టర్స్ గురించి. సో ఈ లొకేషన్స్, ఫైట్ మాస్టర్స్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏదో పాత సాంగ్ ఏదో రీమేక్ చేశారని కాదు, అది కూడా చాలా బాగుంది. ఆ సినిమా స్టోరీకి యాప్ట్. సో ఆ దాని ప్రకారం తీసుకుంటారు ఏ డైరెక్టర్ అయినా సరే, అంతేగాని పాత సాంగ్ తీసుకోవడం కాదనమాట. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో అంత మొత్తం ఎఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే డబ్బులు పెట్టడమే కాదు, ప్రతి డైరెక్టర్, ఆ క్రూ, డైరెక్షన్ క్రూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఒక ప్రొడక్షన్ దగ్గర ఒక కాస్ట్యూమ్ డిజైనర్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఒక 24 క్రాఫ్ట్స్, లైట్స్, కెమెరా, ఒక అసోసియేట్ డైరెక్టర్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, మొత్తం
ఒక మేకప్ డిపార్ట్మెంట్ అని ఎన్నో క్రాఫ్ట్లు ఉంటాయి. ఫైట్స్ అని, స్టంట్ మ్యాన్లు అని ఎన్నో చాలా చాలా ఉంటాయి. లైట్ ఆఫీసర్స్ ఎండల్లో, వర్షంలో కొండల మీదకి వెళ్ళి షూట్ చేస్తుంటారు. లైట్లు ఇక్కడ నుంచి 100 ఫీట్ కొండల పైకి వెళ్ళి లైట్లు మోసుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఎండానిక వానానిక కష్టపడుతుంటారు. సో సినిమాకి అంత కష్టపడి చేయబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి లుక్, ఆ కాస్ట్యూమ్స్ వేసేది అంత అవుట్డేటెడ్ ఉన్నాయి అది ఇదని చాలా మంది ఇంకొక ఎవరో చెప్తున్నారు యూట్యూబర్ రివ్యూలోని. అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు సినిమాలో చూసేది ఏంటి? నువ్వు స్టోరీకి రిలేటెడ్ ఆ కాస్ట్యూమ్ ఉందా లేదా? నాకైతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సార్ కాస్ట్యూమ్ అయితే అస్సలు అల్టిమేట్ అసలు. ఎందుకంటే ఆ రెగ్గుడ్ ఆ షూస్ కానీ, ఆ లెదర్ ఫినిషింగ్ షూస్ కానీ, ఆ క్లాత్స్ మొత్తం యాక్సెసరీస్ కానీ, ఎవ్రీథింగ్, హెయిర్ స్టైల్ కానీ, సార్ హెయిర్ స్టైల్ అలాగా బాగుంటుంది. పెద్ద స్టైలిస్టులు ఆ లుక్ అలాగా మెయింటైన్ చేస్తారు. అలాంటి పెద్ద స్టైలిస్టులు చాలామంది నాలెడ్జ్ ఉండేవాళ్ళు, పెద్ద సినిమాలు పనిచేసేవాళ్ళు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సార్ లుక్ కూడా అల్టిమేట్ అనమాట. సినిమాలో ఏవి చేయాలో, ఎంత కామెడీ చేయాలో, ఎంత యాక్షన్ సీక్వెన్స్ ఉండాలో, ఏ డైలాగ్స్ ఎక్కడ ఉండాలో అన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా ఉన్నాయి. అస్సలు ఎక్కడ ఏం తీయడానికే లేదు అసలు. కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆ స్టోరీలో ఎప్పుడు ఎలాంటి ఏ ఇయర్‌లో వాడతారో అలాంటి కాస్ట్యూమ్సే వాడారనమాట. స్టోరీ డిమాండ్ చేస్తది. స్టోరీ డిమాండ్ చేసే బట్టే కాస్ట్యూమ్ డిజైనర్స్ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుంటారు. ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎక్సలెంట్‌గా ఉంది. నాకు నచ్చింది. ఎందుకంటే నాకే కాదు కొన్ని కోట్ల మంది జనాలకు నచ్చుతది. ఎందుకంటే అలాంటి కాస్ట్యూమ్ అందరికీ సెట్ అవ్వదు. ఆ కాస్ట్యూమ్ ఏ సినిమాలోనైనా పెట్టేద్దాం అనుకుంటే సెట్ అవ్వదు. ఆ హీరో, ఆ స్ట్రక్చరు, ఆ బాడీ పర్సనాలిటీ బట్టి సెట్ అవుతది. సో పవన్ కళ్యాణ్ సార్‌కి అయితే ఆ కాస్ట్యూమ్ ఎక్సలెంట్‌గా ఉంది. చాలా బాగుందనమాట. డీసెంట్ లుక్ అసలు ఎలిగెంట్. నేనైతే చాలా ఇంప్రెసివ్ అసలు. చాలామంది లేడీస్ ఫ్యాన్స్ గానీ, జెంట్స్ గానీ, పిల్లలు గానీ అందరికీ నచ్చింది. కానీ రివ్యూలు చెప్పేవాళ్ళు మటుకు తప్పు ఇలా చెప్పకండి. ఎందుకంటే కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమాని. అంత బాగుండి, అంత అవుట్‌పుట్ వచ్చిన సినిమాని మీరు ఏదో రివ్యూ 4 నిమిషాలు, 5 నిమిషాలు టికెట్ చూసి, సినిమా చూసి కొంతమంది సినిమాలు కూడా చూడకుండా రివ్యూలు చెప్తున్నారు. అది చాలా తప్పనమాట. సినిమా గురించి నీకు ఒక జీరో నాలెడ్జ్, ఒక సినిమా చూడో ఏం లేకుండా నువ్వు ఎలారా చెప్తావు అసలు రివ్యూ అసలు? ఎలా చెప్తావు? నువ్వేదో యూట్యూబ్‌లో ఈ పకోడీ వీడియోలు పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి చెప్తావు. అది చాలా తప్పది. సో, సినిమా గురించి ఎప్పుడైనా తెలిసినోళ్ళు చెప్పిన రివ్యూ చూడండి. ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాను. ఎవరైనా సరే, ఎవరి వీడియో అయినా చూడండి తప్పులేదు. మీ చాయిస్ అది. కానీ ఏంటంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరికి సినిమా నాలెడ్జ్ ఉంటది. ఒక రివ్యూ వీడియో చూస్తున్నాం అంటే చెప్పినోడు అసలు ఏం చేస్తాడు? ఆడసలు ఏం పని చేస్తున్నాడు? ఆడసలు షూటింగ్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? మూవీ నాలెడ్జ్ ఉందా? ఎప్పుడైనా షూటింగ్స్ వర్క్ చేశాడా? అది చూడాలన్నమాట. సో, అదంతా చూస్తేనే మీకు తెలుస్తదనమాట జెన్యూనా కాదని. సో, అది మట్టు గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్ మట్టుకు డెఫినెట్‌లీ. సో, ఓవరాల్‌గా సినిమాకొస్తే మట్టుగా స్టార్ కాస్టింగ్ విషయంలో కూడా డైరెక్టర్ సార్ కాంప్రమైజ్ కాలేదు. మంచి స్టార్ కాస్టింగ్. చాలామంది సెలబ్రిటీస్ పెద్ద ఫెమిలియర్ సెలబ్రిటీస్ ఉన్నారు. పెద్ద సెలబ్రిటీసే ఉన్నారనమాట. సో, అంతమంది స్టార్ కాస్టింగ్‌ని తీసుకుంటేనే అంత మంచి అవుట్‌పుట్ వచ్చింది మూవీకి. చాలా వరకు కూడానా కాంప్రమైజ్ అవ్వకుండానే తీశారు సినిమాకి. ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గలేదు. సాంగ్స్‌లో గానీ, ఫైట్స్‌లో గానీ అసలు ఆ స్క్రీన్ ప్లే అయితే అసలు అదిరిపోయింది. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మొత్తం అనమాట. ఫినిషింగ్ లాస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ టు ఎండ్ ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడ ఏం తీయడానికి లేదనమాట. కామెడియన్స్ కానీ ఎవరైనా సరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కానీ, ఈవెన్ ఎవరైనా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళ వరకు సినిమాకి ఎవరు ఎంత న్యాయం చేయాలో అంతమంది న్యాయం చేశారనమాట. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క క్రూ మెంబర్ అందరూ కష్టపడి చాలా బాగా చేశారు. సినిమా అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా అల్టిమేట్ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ సార్ క్రేజ్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అంటే ఇంకా ఆయన ఫ్యాన్స్కి ఎంత ప్రాణం పెడతారో ఫ్యాన్స్ కూడా ఆయన అంటే అంత ప్రాణం పెట్టి అంత ఇష్టపడతారు. సో, అలాంటి ఆయన చేశారంటే సినిమా అది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రాణం పెట్టి చేస్తారు. ఫ్యాన్స్ గురించి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అని మైండ్‌లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ ఏ షూటింగ్ అయినా, ఏ చిన్న సీన్ అయినా, ఎవ్రీ స్మాల్ షాట్ ఆల్సో చాలా దీటుగా పెట్టి చేస్తారనమాట. సో, అంత దీనిగా కష్టపడి చేసిన సినిమాని రివ్యూస్ చెప్పేవాళ్ళు రూ. 50 టికెట్ కొనేసి మీరు ఏదేదో మాట్లాడేయకండి. ఎందుకంటే సినిమాకి చాలా కష్టపడుతున్నారు. ఆ సినిమాలో మట్టుకు మీరు ఎంచడానికి అయితే ఏ పాయింట్ ఉండదు. డాన్స్, ఫైట్, కొరియోగ్రఫీ మొత్తం, పిక్చరైజేషన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ మొత్తం ఎవ్రీథింగ్. ఒక లొకేషన్స్ గానీ, ఈ కాస్ట్యూమ్స్ గానీ మొత్తం ఏది స్టాండర్డ్, హై లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాడు. హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్‌కి ఎక్కడ తగ్గదనమాట. సాంగ్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ పెట్టాలో అలాంటి డైలాగ్స్ పెట్టారు. అన్నీ ఎక్సలెంట్. ఏది తీయడానికి లేదనమాట. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంత బాగుంది కాబట్టి సినిమా మంచి అవుట్‌పుట్ వచ్చింది.
చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సో, నేను చాలా సార్లు అంటే 'హరీష్ శంకర్' గారిని డైరెక్ట్‌గా చూసాను, ఫోటోస్ దిగాను చాలా సార్లు షూటింగ్స్‌లో. సో, అలాంటి ఒక విజన్ ఉన్న డైరెక్టర్ తీశారు కాబట్టి ఆ సినిమా అంత బావుందనమాట. చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది. అది సినిమా ఎక్కించుకోవడంలోనే ఉంటదనమాట. సినిమాని సినిమాలో చూడాలి. అది మనం కమర్షియల్ చేస్తామంటే చాలా తప్పు. మీరు రివ్యూలు చెప్పేవాళ్ళు కమర్షియల్ చేసి ఎవడైనా సరే ఇప్పుడు ఏదైనా నెగెటివ్ ఉందంటే అది ఒక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది చూస్తారు. అప్పుడు మీరు డబ్బులు సంపాదించుకోవాలని అలా చెప్పకూడదు అది. ఎందుకంటే నీకు నచ్చింది ఏదైనా వేరే వీడియో చేసుకో. అంతేగాని సినిమా రివ్యూ గురించి తప్పుగా ఇలాగా నెగెటివ్‌గా లేకపోతే ఇలాగుంది, అలాగుంది అని సెకండ్ హాఫ్ బాల్, ఫస్ట్ హాఫ్ ఇయన్నీ చెప్పకూడదనమాట. ఎందుకంటే సినిమా చాలా బావుంది. బాగున్న దాన్ని బావుందని చెప్పాలి. అంతేగాని నువ్వు నెగెటివ్ చేస్తే అక్కడ నీ వీడియో ఎక్కువ మంది చూస్తారు, నీకు వ్యూస్ వస్తాయి, డబ్బులొస్తాయని అలా చెప్పకు. ఏ యూట్యూబర్ అయినా చెప్పకు. అలా చాలా తప్పది. సినిమా అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఎండ్ టైటిల్స్ వరకు కూడా ఎక్సలెంట్. అసలు ఎక్కడ బోర్ అనిపించలే, లాగ్ అనిపించలే. కామెడీ అయితే అల్టిమేట్. కామెడీ, ఫైట్స్, యాక్షన్ అన్నీ ట్రాజెడీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. టూ గుడ్ అనమాట. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా అసలు కంటిన్యూస్‌లీ ఆడుతూనే ఉంటది సినిమా అయితే. అంత బావుందనమాట. నాకు బాగా నచ్చింది. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే ఎక్సలెంట్. చెప్తున్నాను కదా! షూటింగ్స్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో, మళ్ళీ చెప్తున్నాను ఎక్సలెంట్. ఎందుకంటే మీరు పెట్టుకున్న డబ్బులకి అది వర్తబుల్ సినిమా అనమాట. మళ్ళీ చెప్తున్నా వర్తబుల్. చాలా బావుంది. ఎక్సలెంట్. చూడండి అని కూడా నేను చెప్పట్లేదు. నేనేదో ప్రమోట్ చేసి ఈ వీడియో ద్వారా సినిమా ప్రమోట్ చేసి చూడండి అనట్లేదు. మీకు నచ్చితే రివ్యూ గాని, బయట చెప్పే టాక్ బట్టి, దాన్ని బట్టి చూడండి. ఎందుకంటే సినిమా ఎలాగైనా చూడాలి. ఎందుకంటే చాలా బావుంది కాబట్టి. సో, నేను చెప్పానంటే చూడాలి అన్నట్టు అదేదో ప్రమోట్ చేసినట్టు ఉంటది. కానీ మీకు అనిపిస్తది. మీ మనసుకి తెలుస్తది సినిమా ఎలా ఉంది ఏంటని. మీరు పెట్టిన డబ్బులు వర్తా కాదా అని. సో, దాన్ని బట్టి మీకే అర్థమైపోతది. సినిమా అయితే డెఫినెట్‌లీ చూస్తారు. థాంక్ యూ సో మచ్. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్, జెన్యూన్ కంటెంట్ అందరికి ఉపయోగపడేది. పేదోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరికి ఉపయోగపడే వీడియోలు చేస్తాను. జెన్యూన్ కంటెంటే వస్తది. థాంక్ యూ సో మచ్. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.